హలో అండి. నేను డాక్టర్ వినయ్ కుమార్, కన్సల్టెంట్ జనరల్ అండ్ లేజర్ సర్జన్, ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ కేపీహెచ్‌బి. మనము ఇప్పుడు కణితిలు, లేదంటే గడ్డలు, లేదంటే స్వెల్లింగ్స్ అంటా ఉంటాం, లేదంటే లంప్స్ అంటా ఉంటాం. వీటి గురించి చిన్న బ్రీఫ్‌గా తెలుసుకుందాం. ఏంటంటే ఫస్ట్ మనం డిస్కస్ చేసుకోవాలంటే లైపోమా అని అంటాం. ఇవి చాలా మందికి చూస్తా ఉంటాం. మీలో చాలా మందికి కూడా తెలిసే ఉంటది. ఏంటంటే లైపోమా అంటే ఫ్యాట్ బబుల్స్ అంటా ఉంటారు. లేదంటే కొవ్వు గడ్డలు అంటా ఉంటాం. ఇవి ఎందుకొస్తాయి అంటే కొంతమంది శరీరాన్ని బట్టి ఉంటది. వీటికి పలానా కారణం పర్టిక్యులర్ రీజన్ అంటూ ఏమీ ఉండదు. అండ్ ఈ లైపోమాకి ఏంటంటే ఇంకో పేరేంటంటే యూనివర్సల్ ట్యూమర్ అంటాం. ఎందుకంటే ఇది బాడీలో ఎక్కడైనా రావచ్చు. సో ఈ లైపోమా మరి ఇది క్యాన్సర్ గడ్డలా అంటే యూజువల్‌గా ఎక్కువ శాతం ఈ కొవ్వు గడ్డలు అనేటివి క్యాన్సర్ కాదు. అండ్ వీటికి ఈ కొవ్వు గడ్డలు అనేవి మనకి మందులతోటి తగ్గేవి ప్రాబ్లమ్స్ అయితే కాదు. చాలా మందికి ఎక్కువ మనకి కామన్‌గా వచ్చే ప్లేస్ ఏంటంటే మెడ వెనక నేప్ ఆఫ్ ది నెక్ అంటాం. లేదంటే మనకి పొట్ట భాగంలో గాని, వెనక వీపు మీద రావడం గాని, ఇంకా బాడీలో చేతుల మీద గాని, కాళ్ళ మీద గాని రావడం గాని చూస్తా ఉంటాం. సో ఈ లైపోమాలకి మనకొచ్చిన ఏకైక ఉన్న ట్రీట్మెంట్ ఏంటంటే ఎక్సిషన్ అంటాం. ఏంటంటే ఆ కొవ్వు గడ్డల్ని తీసేయాలి. కొంతమందికి ఏంటంటే చాలా చిన్నగా ఉంటాయి. కొంతమందికి సైజ్ పెరుగుతా ఉంటాయి. సో వీటిని ఎప్పుడు మనము కొంచెము ప్రాబ్లమ్‌గా కన్సిడర్ చేయాలంటే వాటితోటి నొప్పి వస్తుంది. లేపోతే ఫ్రీక్వెంట్‌గా సైజ్ అనేది పెరుగుతా ఉంది. చూడ్డానికి కొంచెం ఆడ్‌గా కనిపిస్తుంది. ఇటువంటప్పుడు మనం ఏంటంటే వాటిని తీసేస్తా ఉంటాం. అది గూడా మనం తీసేసిన చోట మనం స్కార్ అనేది రాకుండా వెరీ స్మాల్ మైనర్ ప్రొసీజర్ అనమాట. ఇంకొకటేంటంటే సెబేషియస్ సిస్ట్ అనేది ఇంకో సిస్టిక్ డిసీజ్ దాని గురించి గూడా మాట్లాడుకుందాం. సెబేషియస్ సిస్ట్ అంటే ఇంచుమించు అది గూడా మనకి కొవ్వుగడ్డల మాదిరే ఉంటా ఉంటాయి. కాపోతే వీటిలల్లో ఆ సెబేషియస్ సిస్ట్ అనే దాంట్లో మనకి నల్లని ఒక డాట్ కనపడతది. ఎక్కడైతే వాపుందో ఆ ప్లేస్‌లో పంక్టమ్ అంటాం. సో, మెయిన్‌గా మనకి కొవ్వుగడ్డలకి ఈ సెబేషియస్ సిస్ట్‌లో మనకి ఆ డిఫరెన్షియేషన్ ఏంటంటే ఆ పంక్టమ్ నల్లని డాట్ లాగా ఉంటది. సో, ఇవి ఎందుకొస్తాయి సెబేషియస్ సిస్ట్‌లు అంటే ఎక్కువ శాతము కొన్నిసార్లు మనకి ఆ స్వెట్ పోర్స్ అవి బ్లాక్ అవ్వడం వల్ల మనకి ఆ గ్లాండ్ అనేది ఇన్ఫెక్ట్ అయ్యి అక్కడ ఈ సెబేషియస్ మెటీరియల్ ఆ కంటెంట్ జమ అయిపోయి మనకి సిస్ట్ అనేది తయారవుతా ఉంటది. సో, ఈ సెబేషియస్ సిస్ట్‌లో ఎక్కువ శాతం మనకి చాలామందికి ఏంటంటే ఈ చెస్ట్ వాల్ మీద వస్తా ఉంటది. లేదంటే బాడీలో వేరే ప్లేస్‌లో కూడా రావచ్చు. కాకపోతే ఈ సెబేషియస్ సిస్ట్‌లు కూడా ఏంటంటే మనకి మెడిసిన్స్ వాడిన ఆ సిస్ట్ అనేది తగ్గదు. కొన్నిసార్లు ఏమవుతదంటే ఇవి నొప్పి లేదు గదా మనకి. ఈ సిస్ట్ వదిలేస్తే ఏమవుతది చాలా సంవత్సరాల నుంచి ఉంది లేదంటే చాలా రోజుల నుంచి ఉంది గదా అని వదిలేస్తా ఉంటాం. కాకపోతే ఎప్పుడైతే అక్కడ ఇన్ఫెక్షన్ అనేది తయారైతదో ఆ సిస్ట్‌లో దాంట్లో ఈ చీము తయారవ్వడం గానీ, లేదంటే ఆ చుట్టూ ఏరియా అంతా ఎర్రగవ్వడము, వాపు రావడము అండ్ తర్వాత జ్వరం రావడం, విపరీతమైన నొప్పి ఇవన్నీ చూస్తా ఉంటాం. సో, సెబేషియస్ సిస్ట్ ఇటువంటివి ఏమన్నా ఉన్నా గానీ ఖచ్చితంగా మీరు వాటిని తీపిచ్చేసుకోవడం మంచిది. అండ్ ఇంకా వేరే మనకి గడ్డలు అంటే ఆడవాళ్ళలో మనము ఫైబ్రో అడినోమా అంటాం. అంటే రొమ్ములో మనకి గడ్డల్లాగా వస్తా ఉంటాయి. అది గూడా ఏంటంటే ఈ ఫైబ్రో అడినోమా అనేది ఎక్కువ శాతం మనము యంగ్ ఫిమేల్స్‌లో చూస్తా ఉంటాం. ఎక్కువ ఏంటంటే 15-25 సంవత్సరాలు లేదంటే 30 సంవత్సరాల వయసు లోపు వాళ్ళకి ఎక్కువగా వస్తా ఉంటాయి. ఇవి క్యాన్సర్ గడ్డలా అంటే ఇవి క్యాన్సర్ గడ్డలు కాదు. ఇవేంటంటే మనము బినైన్ ట్యూమర్స్ అంటాం. ఫైబ్రో అడినోమా అవి రావడానికి కారణాలేంటంటే హార్మోనల్ ఇంబాలెన్స్ వల్ల వస్తా ఉంటాయి. కొంతమందికి చిన్నగా మొదలయ్యి సైజు పెరగకుండా మెల్లగా తగ్గిపోతా ఉంటాయి. కొంతమందిలో ఏంటంటే అవి సైజు పెరుక్కుంటూ లేదంటే ఆ ప్లేస్‌లో నొప్పి రావడము అట్లా ఉంటా ఉంటది. ఈ ఫైబ్రోడినోమా ఇవి ఏంటంటే ఒక సర్టెన్ ఏజ్ వచ్చినాక అవొచ్చే తత్వం అనేది బాడీలో తగ్గిపోతా ఉంటది. కాకపోతే ఇంతకుముందు గూడా ఫైబ్రోడినోమా ఏంటంటే వాటికి ఉన్న ట్రీట్మెంట్ ఏంటంటే ఎక్సిషన్ తీసేసేవాళ్ళు. కాకపోతే ఇప్పుడు ఈ ఫైబ్రోడినోమాస్‌కి మనం ఏంటంటే లేటెస్ట్‌గా ఇప్పుడు చాలా లేటెస్ట్ టెక్నిక్స్ వచ్చాయి టెక్నాలజీ. వాటిలో ఏంటంటే మైక్రోవేవ్ అబ్లేషన్ అంటాం. సో, దీంట్లో ఏం చేస్తామంటే మనకు ఆ ట్యూమర్‌లోకి మనం చిన్న నీడిల్ పంపించి దాన్ని మైక్రోవేవ్ తోటి అబ్లేషన్ చేస్తాం. సో, దానివల్ల ఏంటంటే ఆ స్వెల్లింగ్ ట్యూమర్ అనేది మెల్లగా గ్రాడ్యుయల్‌గా ష్రింక్ అయిపోతది. సో, మీకు ఏంటంటే ఆహ్, ఎప్పుడు మనకి బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ ఈస్ ఇంపార్టెంట్ అని అంటాం. ఎందుకంటే చేతిని మనము బ్రెస్ట్‌ని సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకోవాలి. మీకు ఎటువంటి గడ్డలాగా గాని, లేకపోతే అక్కడ ఏమన్నా వాపులాగా అట్లా ఏమన్నా అనిపిస్తే ఖచ్చితంగా ఒకసారి డాక్టర్‌ని కన్సల్ట్ అయ్యి ప్రాపర్ గైడెన్స్ తీసుకోవడం మంచిది. సో, మీకు రొమ్ములో ఏమన్నా కంతిల్లాగా ఉన్నా గాని, లేకపోతే బాడీలో ఇంకేమన్నా గడ్డల్లాగా ఇంకెక్కడన్నా ఉన్నా గాని, ఒకసారి మీరు ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ నందు సంప్రదించగలరు.